నిన్నటి రోజున ఫిబ్రవరి 4, 2025 తేదీని మాలలందరూ బ్లాక్ డేగా ప్రకటిస్తా ఉన్నాం. మాలల జీవితాల్లో చీకటి రోజులు నింపిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం గాని, అక్కడ పైన బీజేపీ ప్రభుత్వం గాని, ఇక్కడున్న కాంగ్రెస్ ప్రభుత్వం గాని, ఏ ప్రభుత్వంనైనా ఇక నుంచి మాలలారా మేల్కోలండి. ఏ రాజకీయ పార్టీ మనకు అండగా లేదు. ఏ రాజకీయ పార్టీని కూడా మనం ఉద్ధరించాల్సిన పని లేదు. మనమే ప్రత్యామ్నాయంగా మనం ఏర్పడి, మనకు తెలివి ఉన్నది, మనకు అన్ని రకాల అవగాహన ఉన్నది కాబట్టి అన్ని పార్టీలను రాజకీయంగా బొందబెట్టి ఇప్పుడు రాబోయే రోజులలో మన సత్తా ఏందో చూపెట్టాల్సిన తరుణం ఏర్పడ్డది. మన శక్తి మొన్న పెట్టిన డిసెంబర్ 1 సభకు కొంత భయపడ్డది అనుకున్నాం, కానీ ఇప్పటి వరకు కూడా మళ్ళా ప్రభుత్వం అన్ని రాజకీయ పార్టీలు అదే అలసత్వాన్ని మన మాలల పైన చూపెట్టడం జరుగుతూ ఉన్నది. ఖబర్దార్ మనవాదులారా, ఖబర్దార్ అన్ని పార్టీలారా, ఎవరైతే మాలలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారో, మాలల యొక్క అభివృద్ధికి ఆటంకం కలిగించే విధంగా, మాలల యొక్క జీవితాలపై దెబ్బ కొట్టే విధంగా పనిచేస్తే ఏ ఒక్కరినైనా విడిచిపెట్టలేదు. ఇక నుంచి మేము కూడా అన్ని రకాలుగా, ఇన్ని రోజులు మేము ఎందుకులే అని ఊరుకున్నాం, కానీ మేము కూడా ఇప్పటి నుంచి రాడికల్ గా పోతాం. మేము కూడా ఇప్పటి నుంచి అన్ని రకాలుగా యుద్ధాలు చేస్తాం. మాకు ఆ సత్తా ఉన్నది, మా సత్తా ఏందో చూపెడతాం. మీకు ఖబర్దార్, మీ పార్టీలన్నింటినీ నాశనం చేయకపోతే, ఎవరైతే మా మాలలకు వ్యతిరేకంగా పనిచేసే ఏ పార్టీలనైనా బొందబెట్టకపోతే మేము ఈ రోజు నుంచి కంకణం కట్టుకున్నాం. అయ్యా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మాలలారా, ఇప్పటికైనా కళ్ళు తెరవండి. ఉద్యోగులారా, మేధావులారా, మీ మౌనాన్ని వీడని, మీ మౌనమే 30 సంవత్సరాల మౌనం ఈ రోజు మన అధోపాతాళానికి తొక్కడానికి కారణమైంది. ఇప్పటికైనా మీరు నోరు తెరవండి, మీ యొక్క తెలివిని బయట పెట్టండి. ఇప్పటికైనా యుద్ధం ప్రకటించకపోతే రాబేరు. నిన్నొకడు అంటాడు మాది 3% ఉన్నదట, ఇప్పటికే 5% ఇచ్చారని. ఆయన అంటే 3% ఉన్న మాలలకు 5% రిజర్వేషన్లు ఎట్లిస్తారని మాట్లాడుతూ ఉన్నారు. మరి ఎక్కడి నుంచి వీళ్ళకి ఎంపరికల్ డాటా, సైంటిఫిక్ డాటా ఏనంగా తీసిరో కాంగ్రెస్ పార్టీని గల్లబట్టి మేము ఖచ్చితంగా విద్యార్థి లోకంగా, యువజన లోకంగా మేము కాంగ్రెస్ పార్టీని గల్లబట్టి అడిగే రోజులు ముందున్నాయి. ఇక్కడి నుంచి మా కార్యాచరణ అదే. మాకు ఖచ్చితంగా సైంటిఫిక్ డాటా 2001 ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో విభజన జరిగితే తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న లెక్కలను ఏ విధంగా పరిగణలోకి తీసుకుంటారు? ఎప్పుడైనా సుప్రీంకోర్టు ఆర్డర్ లో కూడా ఉన్నది 2001 జనాభా లెక్కల ప్రకారం చేయమని. ఎక్కడ సుప్రీంకోర్టు కూడా ఇప్పటి వరకు ఎక్కడ సూచన చేయలే. ఎటువంటి సూచనలు చేయకుండా మీరు సుప్రీంకోర్టు ఆర్డర్ను బేస్ చేసుకుని మీ విభజన చేస్తా ఉన్నాం, వర్గీకరణ చేస్తా ఉన్నాం. మీరు సుప్రీంకోర్టు ఎక్కడ సూచించని 2011 సెన్సెస్ ను ఏ విధంగా పరిగణలోకి తీసుకుంటారని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఖచ్చితంగా ఖబర్దార్ రేవంత్ రెడ్డి, ఖబర్దార్. అరే ముండా కొడక, బట్టి విక్రమార్క, నువ్వు మా మాలకులంలో పుట్టి కూడా బెస్ట్. ఈ 9 మంది ఈ మాలకులంలో ఉన్న ప్రజాప్రతినిధులారా, మీరు రాజీనామా చేయండి. మీరున్నా కూడా మీ దిష్టి బొమ్మలు దహనం చేయబోతా ఉన్నా. మీ ఇంట్లో ముట్టడికి వస్తా ఉన్నా. మీ విద్యార్థి లోకంగా మీరు నిండు సభలో ఉండి కూడా మీరు ప్రశ్నించకపోతే అన్యాయం జరుగుతుండే, మన మాల జాతికి అన్యాయం జరుగుతుండే. మిమ్మల్ని ఎందుకు మేము ఎన్నుకున్నది పనిలేక కాదు. ఖచ్చితంగా మీ అందరి మీరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నంత కాలం, ఏ కాంగ్రెస్ పార్టీ అయినా కాదు, ఏ పార్టీలో ఉన్న రాజకీయ నాయకులైనా మాల రాజకీయులందరి ఇళ్లను ముట్టడిస్తాం. ఖచ్చితంగా మీ అందరి అంతు చూస్తూ ఉంటాం. మీరందరూ కదిలి రాకపోతే మాల జాతిని గనక మీరు మాల జాతితో కలిసి రాకపోతే మీ అందరి హెచ్చరిస్తా ఉన్నాం.